రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సహజం. విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. కానీ తెలుగు రాష్ట్రాలు అందుకు భిన్నం కదా. ఇక్కడ రాజకీయ నాయకుల మధ్య, మీడియా అధిపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. మీడియా అధిపతులకు రాజకీయ వాసనలు ఉండడం, వారు ప్రచురించే వార్తలకు రాజకీయ రంగులు ఉండడం వల్ల ఇదంతా జరుగుతోంది. తాజాగా వేమూరి రాధాకృష్ణ వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య వైరం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఓనర్ రాధాకృష్ణ గొడవలు కొత్త కాకపోయినా విజయసాయిరెడ్డితో ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు వైరం మొదలైంది, సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునే అవకాశం ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ తెలియడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో, కేసీఆర్ తో వైరం పెట్టుకున్నప్పటికీ ఈ స్థాయిలో రాధాకృష్ణ సవాళ్లు ప్రతి సవాళ్లు విసరలేదు. డేట్ టైం చెప్పు, వస్తాను, మాట్లాడతాను, వీపు పగలగొడతాను అనే రేంజ్ లో ఎప్పుడూ హెచ్చరించలేదు. కానీ ఆదివారం తన పత్రికలో రాసే కొత్త పలుకులో విజయసాయిరెడ్డిని ఇలానే హెచ్చరించారు. మద్యం ఖనిజాల ఓనర్లను బెదిరించారు అంటున్నావు. ఒకవేళ అదే జరిగితే మీ ప్రభుత్వంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఒప్పుకున్నట్టే కదా. దీనికి సమాధానం చెప్పు విజయసాయిరెడ్డి అని రాధాకృష్ణ హెచ్చరించారు. మద్యం ఖనిజాల ఓనర్లను బెదిరించలేదని, తనకు అవసరం లేదని స్పష్టం చేసిన రాధాకృష్ణ తన పత్రికలో కొందరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి తన పత్రికలో గతంలో ఉన్న భాగస్వాముల గురించి విజయసాయిరెడ్డి సంధించిన ప్రశ్నలకు రాధాకృష్ణ సమాధానం చెప్పలేదు. తన పత్రికలో గతంలో ఉన్న భాగస్వాములు ఎప్పుడు ఎందుకు బయటకు వెళ్లిపోయారో, ఎవరు పెట్టుబడులు పెట్టారో క్లారిటీ ఇవ్వలేకపోయారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఓ వ్యక్తి ఆంధ్రజ్యోతిలో పెట్టుబడులు పెట్టారని, ఆయన ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఇటీవలి ట్వీట్ లో విజయసాయిరెడ్డి రాధాకృష్ణను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే ఆ విషయంపై కూడా రాధాకృష్ణ క్లారిటీ ఇవ్వలేదు. ఇక రాధాకృష్ణ ఈ రోజు కొత్త పలుకులో నేరుగా వీపు పగులుతుంది అని హెచ్చరించారు. కాబట్టి విజయసాయిరెడ్డి ఈ రోజు ఏం ట్వీటారో, ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారో చూడాల్సి ఉంది. ఈ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. కానీ ఈ ఇద్దరికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు మాత్రం తెలుగు వాళ్లకు తెలుస్తున్నాయి. విజయసాయిరెడ్డి పాపులర్ క్యారెక్టర్ అని, ఇక్కడ రాధాకృష్ణే అనవసరంగా పరువు పోగొట్టుకుంటున్నారని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.